వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు జనరల్ స్టడీస్ అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఈ వీడియో క్లాస్ యందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్కి సంబంధించినంత వరకు జీవ ఎరువులు బయో ఫెర్టిలైజర్స్కి సంబంధించిన సమాచారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ది బయో ఫెర్టిలైజర్స్? బయో ఫెర్టిలైజర్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే బయో ఫెర్టిలైజర్స్ ఆర్ నథింగ్ బట్ ఫెర్టిలైజర్స్ ఆఫ్ బయలాజికల్ ఆరిజిన్. అంటే జీవ సంబంధమైనటువంటి ఎరువులనే మనం బయో ఫెర్టిలైజర్స్ అని పిలుస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో మనకి ఈ బయో ఫెర్టిలైజర్స్ సహాయంతో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా చేయటం కూడా మనకి తెలిసిందే. సో ఇటీవల కాలంలోనే మనకి సిక్కిం రాష్ట్రం అనేది 100% ఆర్గానిక్ రాష్ట్రంగా 100% ఆర్గానిక్ రాష్ట్రంగా ఏర్పడడం, అదేవిధంగా లక్షద్వీపులు కూడా 100% ఆర్గానిక్ యూటీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా మనం చూసాం. సో చాలా వరకు రసాయనిక ఎరువులు వాడకం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి వాటి స్థానంలో ఈ జీవ ఎరువుల సహాయంతో చేసే వ్యవసాయం అనేది చాలా శ్రేష్టకరం. సో అందువల్ల ఇక్కడ ఈ జీవ ఎరువులు అనేవి ముఖ్యంగా నేల సారవంతతను, సాయిల్ ఫెర్టిలిటీని బాగా పెంచుతాయి. ఆ సాయిల్కి రకరకాల మూలకాలని అందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ లాంటి మూలకాలని నేలకి అందించే చాలా ముఖ్యమైనటువంటి జీవులే ఈ జీవ ఎరువులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఫెర్టిలైజర్స్ ఆఫ్ బయలాజికల్ ఆరిజిన్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ బయో ఫెర్టిలైజర్స్. అయితే ఇక్కడ మనకి బయలాజికల్ ఆరిజిన్ అన్నాం కాబట్టి ఫస్ట్ వన్ ఇక్కడ పచ్చిరొడ్డ తీసుకుందాం. పచ్చిరొడ్డ అంటే దీన్ని మనం గ్రీన్ మాన్యూర్ అని పిలుస్తాం. గ్రీన్ మాన్యూర్ సర్వసాధారణంగా పొలాల్లో మనకి నేలకి రకరకాల మొక్కలు అనేవి ముక్కల కింద కట్ చేసి వాటిని వేయటం మనం చూస్తూనే ఉంటాం. సో పూర్వకాలం నుంచి కూడా ఈ విధానం అనేది అమల్లో ఉంది. కానీ ఈ ప్రస్తుతమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి పచ్చిరొడ్డ వాడకం రోజు రోజుకి తక్కువ అవుతూ ఉంది. సో మా తాతల కాలం నాటి వ్యవసాయం మనం పరిశీలించినట్లయితే కొన్ని మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సెస్బేనియా సెస్బాన్. ఈ సెస్బేనియా సెస్బాన్ అంటే దీన్ని అవిస అని పిలుస్తాం. అవిస మొక్క అని పిలుస్తాం. అదేవిధంగా 2 క్రోటలేరియా జెన్షియా జనుము అని పిలుస్తాం, లేకపోతే సన్ హెంప్ అని పిలుస్తాం. ఇలాంటి మొక్కల్ని ముక్కల కింద కట్ చేసి ఆ నేలకి అందించడం అనేది జరుగుతుంది. సో కావున ఇక్కడ పచ్చిరొడ్డ కూడా ఒక రకంగా చెప్పాలంటే జీవ ఎరువు కిందకే వస్తుంది. దీన్నే మనం గ్రీన్ మాన్యూర్ అని పిలుస్తాం. ఒకటి సెస్బేనియా సెస్బాన్ కానీ అంటే అవిష, అదేవిధంగా క్రోటలేరియా జెన్షియా సన్ హెంప్ అని పిలుస్తాం. సో కావున ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మొక్కలని సర్వసాధారణంగా నేలకు అందించడం జరుగుతుంది పచ్చిరొడ్డ రూపంలో. ఇది చాలా శ్రేష్టకరమైనటువంటి విధానం. నెక్స్ట్ కమింగ్ టు బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చని శైవలాలు. ఈ నీలి ఆకుపచ్చని శైవలాలు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగకరమైనటువంటి జీవ ఎరువులు. ఉదాహరణకి అనబినా సైకెడేసియారం, 2 నాస్టాక్ పంక్టిఫార్మే. ఈ నాస్టాక్ పంక్టిఫార్మే అదేవిధంగా అనబినా సైకెడేసియారం ఈ 2 మొక్కలు కూడా జనరల్గా మనకి నీలి ఆకుపచ్చని శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే లేకపోతే సైనోబాక్టీరియా అని పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ అనబినా అనేది ముఖ్యంగా ఈ అజొల్లా యొక్క పత్రాలలో సహజీవనం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సైకస్ యొక్క కొరలాయిడ్ రూట్స్ అంటాం. ఈ కొరలాయిడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొరలాయిడ్ రూట్స్ లేకపోతే ఈ సైకస్ యొక్క వేటలో కూడా ఈ అనబినా అనేది సహజీవనం చేస్తూ ఉంటుంది. తద్వారా ఇది వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను ఫిక్సింగ్ చేయడానికి తోడ్పడుతుంది. మన సర్వసాధారణంగా చూడండి రైస్ ఫీల్డ్స్ వరి పొలాల్లో ఈ 2 కాంబినేషన్ని వాడతాం, అనబినా అజొల్లా. ఈ అజొల్లాని జనరల్గా వరి పొలాల్లో పెంచుతూ ఉంటారు.
ఈ వరి పొలాల్లో ఈ అజోలాని పెంచడం వల్ల ఏమవుతుందని అడిగితే ఈ అజోలా యొక్క పత్రాలలో అనబినా ఉండి ఈ నైట్రోజన్ను ఫిక్సింగ్ చేయడానికి తోడ్పడుతుంది. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అనబినా సైకస్ యొక్క వేటలో కూడా ఉండి నత్రజని స్థాపనలో పాల్గొంటుంది. దిస్ ఈజ్ అబౌట్ అనబినా సైకిడేసియారం. ఇక రెండవది నాస్టాక్ పంక్తిఫార్మే. ఈ నాస్టాక్ పంక్తిఫార్మే అనేది యాంథోస్టెరాస్, ఈ బ్రయోఫైట మొక్క అయినటువంటి యాంథోస్టెరాస్ థాలస్లో ఇది సహజీవనం చేస్తుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. అంటే ఈ ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా సర్వసాధారణంగా సహజంగానే మనకి ఇవి వాతావరణంలో నివసిస్తూ ఉండి ఈ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేయడానికి, నేలలో ఫిక్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి అజిటోబ్యాక్టర్ ఇది వాయు సహిత బ్యాక్టీరియాగా గుర్తుపెట్టుకోండి. ఏరోబిక్ బ్యాక్టీరియా అని పిలుస్తాం, ఏరోబిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్ రెండవది క్లాస్ట్రీడియం. ఈ క్లాస్ట్రీడియం అనేది అనరోబిక్ బ్యాక్టీరియా, వాయురహిత బ్యాక్టీరియా. ఈ రెండు కూడా వాతావరణంలో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ను ఫిక్సింగ్ చేయడానికి, సాయిల్లో ఫిక్సింగ్ చేయడానికి తోడ్పడతాయి. సో ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అయితే అజిటోబ్యాక్టర్, క్లాస్ట్రీడియం. అజిటోబ్యాక్టర్ అనేది వాయు సహితము, ఏరోబిక్. క్లాస్ట్రీడియం అనేది వాయురహితం, అనరోబిక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా, దట్ ఈస్ రైజోబియం. సో ఈ రైజోబియం అనేది లెగ్యుమినేసి కుటుంబం లేదా ఫ్యాంబేసి కుటుంబం లేదా పాపులినియోసి కుటుంబం యొక్క ఈ రూట్ నాడ్యూల్స్ వేరే బుడుపుల్లో ఈ బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తూ ఉంటుంది. సహజీవనానికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు రైజోబియం బ్యాక్టీరియా. ఇది వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను నైట్రేట్గా మారుస్తుంది. నైట్రేట్గా మార్చి మొక్కకి అందిస్తుంది రైజోబియం బ్యాక్టీరియా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా పప్పు ధాన్యాలు ఇచ్చే కుటుంబపు మొక్కలైనటువంటి ఆ కుటుంబమైనటువంటి ఫ్యాబేసి లేదా లెగ్యుమినేసి లేదా పాపులియోనేసి కుటుంబం యొక్క వేరు బుడుపుల్లో ఈ బ్యాక్టీరియా అనేది సహజీవనం చేసి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కకి నైట్రేట్ రూపంలోకి మార్చి అందించడం జరుగుతుంది. ఇది కూడా సహజీవనానికి చక్కటి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు మైకోరైజా అంటే సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సింబియోటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అండ్ ఫంగల్ హైఫే. symbiotic relationship between roots of higher plants and ఫంగల్ హైఫే. అంటే శిలీంద్ర తంతువులు ఉంటాయి. ఈ శిలీంద్ర తంతువుల్ని జనరల్గా మనం హైఫే అని పిలుస్తాం. శిలీంద్రం యొక్క మొత్తం దేహాన్ని మనం మైసీలియం అని పిలుస్తాం. మైసీలియం జనరల్గా ఇది థాలఫైట్లో మనకి శైవలాలు శిలీంధ్రాలు ఉన్నాయి కాబట్టి శిలీంధ్రాల్లో ఉన్నటువంటి థాలస్నే మనం మైసీలియం అంటాం. అందులో ఉన్నటువంటి తంతువులని మనం హైఫే అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నత మొక్కల యొక్క వేర్లకు అదేవిధంగా శిలీంద్ర తంతువులకు మధ్య ఉన్నటువంటి సంబంధమే మైకోరైజాగా చెప్పొచ్చు. వీటిలో మళ్ళీ మనకి వ్యామ్ కూడా ఉంది. వ్యామ్ అంటే వెసిక్యులార్ ఆర్బస్క్యులార్ మైకోరైజా అని పిలుస్తాం. అంటే ఈ ఉన్నత మొక్కల యొక్క వేటలోకి ఈ శిలీంద్ర తంతువులు అనేవి పెనిట్రేట్ అయ్యి అక్కడ వెసికిల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కూడా జీవ ఎరువులుగా వాడతాం. సో ఇది జీవ ఎరువులకు సంబంధించినటువంటి సమాచారం. ముఖ్యంగా డిఎస్సి బయాలజీ కంటెంట్కి సంబంధించి ఇటువంటి సమాచారం మీకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సంపూర్ణమైనటువంటి సమాచారం కనుక మీకు లభించినట్లయితే తప్పకుండా ఒక్క మార్కు కూడా మీకు పోకుండా కంటెంట్లో 100కి 100% మార్కులు అనేవి రావటం జరుగుతుంది. అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఈ డిఎస్సి బయాలజీ ఆన్లైన్ క్లాసులు అనేవి స్టార్ట్ అయినాయి. ఎవరికైనా ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో మీ వివరాలు తెలపగలని కోరుతూ ఉన్నాను. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.